ఈగా లెజెండ్ అందాల రాక్షసి ఇలాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించిన బ్యానర్ వారాహి చలనచిత్రం. ఊహలు గుసగుసలాడే ప్రమోషన్స్ మేము రేడియో సిటీలో కూడా చేసామండి. అండ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్కి, సినిమాకి. ఇక్కడ లక్కీ కంటెస్టెంట్స్కి మేము 10 కపుల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళు సినిమా చూసి వచ్చి మా స్టార్స్తో మీట్ అండ్ గ్రీట్ అనమాట. అంటే డిన్నర్ చేస్తూ వాళ్ళ ఫీలింగ్స్, సినిమా ఎలా అనిపించింది, వాళ్ళ ఫీలింగ్స్ డైరెక్ట్గా స్టార్స్తోనే షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే రేడియో సిటీ జాకీ ప్రియాంక మన సినిమాలో చాలా అద్భుతమైన రోల్ ప్లే చేశారు. అంటే సినిమాలో కనిపించలేదు కానీ సినిమాలో కనిపిస్తున్న హీరోయిన్కి తన అద్భుతమైన వాయిస్ని లెండ్ చేశారు. సో షీ ఈజ్ విత్ us. ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వాయిస్ ఇన్ ద మూవీ. అండ్ హౌ డూ యూ ఫీల్? నీకు సినిమా ఎలా అనిపించింది నువ్వు చూస్తున్నప్పుడు, డబ్బింగ్ చేస్తున్నప్పుడు? విచ్ వాజ్ యువర్ బెస్ట్, అంటే నువ్వు చాలా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? అండ్ హౌ డూ యూ ఫీల్ సినిమా ఇస్ అ వెరీ బిగ్ హిట్ నౌ? Cinema is a very, very big hit and I'm very happy for it. Actually, dubbing the first day I went for a voice test. They were testing a lot of voices. I got a call, Vellanu, and as soon as I entered the theatre, I don't know, I felt something really nice about this film. I thought, okay, I should give my 100% and రేపు నాకు మళ్ళీ వాళ్ళు కాల్ చేయాలని నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో జనరలీ ఐ డోంట్ థింక్ లైక్ దట్ ఎక్సెప్ట్ కొన్ని ఈ సినిమాలు నేను చెప్పాలి అనుకుంటాను అనమాట. సో ఐ వెంట్ విత్ దాట్ అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ అ కాల్ నెక్స్ట్ డే సేయింగ్ మా క్యారెక్టర్ ప్రభావతికి యువర్ వాయిస్ ఇస్ పర్ఫెక్ట్ అని. Then I started dubbing. Each and every scene was so hilarious. You should actually ask director Srinivas Avasral garu how much I was laughing. నేను డబ్బింగ్ చెప్పడం కన్నా ఎక్కువ నవ్వానేమో. ఐ డోంట్ నో ఇఫ్ హీ థాట్ ఈ అమ్మాయి డైలాగ్ చెప్పుకుంటే షీస్ గోయింగ్ ఆన్ లాఫింగ్, బట్ ఇట్ వాస్ దాట్ హిలేరియస్. అంటే పంచులు కూడా అంత సటిల్గా ఉంటాయంటే యూ లైక్ ఓ మ్యాన్ యూనో పంచ్ పడిపోయింది అన్నట్టు. ఓకే, సో మీరు సినిమా డబ్ చేస్తున్న టైంలో మీకు ఆబ్వియస్లీ కొన్ని సీన్స్ చూసి బాగా హిలేరియస్గా మీరు ఫీల్ అయ్యారంట. కనెక్ట్ అయిన సీన్, మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటో ఒకసారి మాకు చెప్పి వినిపిస్తారా? రెస్టారెంట్లో హీ విల్ గో దేర్ టు ప్రపోజ్ హర్. అప్పుడేమో నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రభావతి అని చెప్తాడు. అప్పుడు షీఈ్ లైక్ కొంచెం గ్యాప్ తీసుకొని షీఈ్ లైక్ నాకు కూడా నేనంటే చాలా ఇష్టం అంటనమాట. దట్ వాజ్ లైక్ వావ్. దాని తర్వాత యూనో కట్ చేస్తే క్లైమాక్స్లో హీరో కూడా సేమ్ పని చేస్తాడు హీరోయిన్ మీద. సో అమేజింగ్. ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి ఒక్క వర్డ్, డైలాగ్ కూడా ఎంత చక్కగా ఉంటాయి అంటే హాట్ సమ్మర్లో కూల్ బ్రీజ్ మధ్యాహ్నం వస్తే చెట్టు కింద ఎలా ఉంటుందో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ ఫెల్ట్. ఐ ఫెల్ట్ బ్యూటిఫుల్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. Wonderful, Priyanka. Thank you so much. All the best for your wonderful career. And that was Priyanka. Thank you so much. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. రేడియో సిటీలో మేము రన్ చేసిన కాంటెస్ట్ విన్నర్ శశి గారు మనతో పాటు ఉన్నారు. సో భయ్య, మీరు టికెట్స్ గెలుచుకున్నారు అండ్ అలాగే మూవీ వెళ్ళి చూసారు. సో హౌ డూ యూ ఫీల్? మూవీ ఎలా ఉంది అని మీ రెస్పాన్స్ చెప్పండి. ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్డ్. చాలా బాగుంది మూవీ. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. చాలామంది పంపించుంటారు SMS, బట్ వీఆర్ ద లక్కీ వన్స్ హూ వన్ ద టికెట్స్ అండ్ టు హ్యావ్ ఎ డిన్నర్ విత్ ద క్రూ. ఇట్స్ రియల్లీ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక జంధ్యాల టైప్ కామెడీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా చాలా బాగుంది. బోర్ కొడుతుంది అంటుంటే. బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? ప్రేమ అంటే జలుబు లాంటిది. వెంకి ఏ మందు వేయకపోయినా 3 రోజులు తగ్గిపోద్ది. అంతవరకు తుడుచుకుంటూ కూర్చోవటమే. రేడియో సిటీ జాకీ ఆర్జే శివ్ మనతో ఉన్నాడు. సో హౌ డూ యూ ఫీల్? మీకు సినిమాలో బాగా నచ్చింది ఏంటి? మాకు మీ రివ్యూస్ ఫ్రాంక్గా చెప్పేసండి. ఊహలో గుసగుసలాడే టైటిల్ ఆ పాట వింటే ఎంత హాయిగా అనిపిస్తుందో, టైటిల్ వింటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ సినిమా చూసినా అంతే హాయిగా అనిపిస్తుంది. సమ్మర్ ఇంకాస్త ఎక్స్టెండ్ అయింది. బహుశా నాకు ఆ సమ్మర్ ఎక్స్టెండ్ అయితే మాన్సూన్ రాకపోయినా సరే ఈ ఫిల్మ్ వచ్చి మొత్తం కూల్ చేసి పడేసింది. టు బీ ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కడ అంటే ఒక మాట చెప్పాలంటే మనకు లైఫ్లో ఎక్కడో ఒక చోట చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట చిన్న టచ్ చేస్తుంది. లైక్ యాజ్ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో హీరో హీరోయిన్ ఒక మూవీకి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్లో బ్లాక్లో టికెట్ కొని సినిమాకి వెళ్తారు. అది నాకు కొంచెం బాగా కనెక్ట్ అయిందనమాట. అంటే నాకే కాదు, ఇలా చాలామందికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. స్వీట్ నథింగ్స్ అన్ని హాల్లోనే అని ఒక చిన్న టైటిల్ పోస్టర్ పెడతారు ఆయన.
ప్లస్ చాలా సెటిల్డ్ కామెడీ అనమాట. అంటే ఫస్ట్ హీరోయిన్ పేరేనంటే ప్రభావతి, అంటే హీరో వెరీ నైస్ నేమ్ అంటాడు. అది కాదు, నా ఫుల్ నేమ్ శ్రీ వీర వెంకట సాయి శిరీష ప్రభావతి అంటే నైస్ నేమ్స్ అంటారు. క్లైమాక్స్లో మరీ రొటీన్గా వెళ్ళకుండా కొంచెం డిఫరెంట్ చేశారు. ఏదో విలనిజం అంటే భయంకరంగా పండించకుండా సాఫ్ట్గా విలనిజం, దాన్ని కూడా చివరిలో చిన్న ఫినిషింగ్ టచ్ స్వీట్గా ఇచ్చారు. సూపర్ షెఫ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ వండర్ఫుల్. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. మనతో పాటు డాక్టర్ పీయూష ఉన్నారండి. తను కూడా రేడియో సిటీలో జరిపిన కాంటెస్ట్లో విన్నర్ అనమాట, లక్కీ విన్నర్. కాంటెస్ట్లో గెలిచి సినిమా చూసి అని ఇప్పుడు స్టార్స్తో డిన్నర్ చేస్తున్నారు. సో పీయూష, హౌ డూ యూ ఫీల్ అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందండి? సినిమా అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ రకమైన మూవీ. ఐ మీన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దీస్ డేస్, బట్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా, ఎక్కువ వేరే స్ట్రెస్ లేకుండా ఓన్లీ రివాల్వింగ్ ఆన్ ద 3 మెయిన్ క్యారెక్టర్స్. కామెడీ కూడా వాళ్ళే చేసి సీరియస్ ఎమోషనల్, ఇట్స్ నైస్. సూపర్ హిట్ అయిందండి. దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. And it's different when you read tweets and you on Facebook, social networking sites, or in the newspaper, and it's different when you actually meet people who have loved your work. I think it's just an amazing feeling. I'm just very happy. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి అండ్ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? వెంకీ, ప్రభా, నాకు నువ్వు అంటే ఇష్టం. నాకు కూడా. నేనంటే నాకు చాలా ఇష్టం. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. జంధ్యాల గారి కామెడీ మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత ప్యూర్ కామెడీ చూడడం జరిగింది అండ్ హీ రియలీ ఎంజాయ్డ్. సో ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ యాక్చువల్లీ. సో హౌ డూ యూ ఫీల్? I feel really happy అండి, బట్ నేను I was not aiming for, I didn't aim to be Jandyala or I didn't aim to be anything actually. So but I'm happy that people are finding it really refreshing. Yeah. జనరలీ సినిమా టెంపో రైజ్ అయినా కొద్ది లాస్ట్కి ఒక ఇంటెన్స్ ఫైట్ పెట్టేస్తారు. మీరు దాన్ని కూడా చాలా లైటర్ వేలో చూపించారు, కానీ దిస్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ న్యాచురల్. ఇప్పుడు హిందీలో లవ్, సెక్స్ అండ్ ధోకా అని ఒక సినిమా వచ్చిందండి, అండ్ ఐ రియలీ లైక్ దట్ మూవీ. ఎందుకంటే అందులో కామెడీస్, రొమాన్స్ ఇస్ వెరీ న్యాచురల్. ఈవెన్ వెన్ బాయ్ అండ్ గర్ల్, నథింగ్ పొయిటిక్ అబౌట్ లవ్ యాక్చువల్లీ. అంటే అందరూ కవులు కారు. సో అండ్ గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్లో కూడా లైక్ ఎ స్మాల్ టచ్ ఆఫ్ ద హ్యాండ్, అలాంటివే జనాలకి బాగా నచ్చుతాయి. సో ఐ డెంట్ వాంట్ టు ట్రీట్ లవ్ యాజ్ సంథింగ్ వెరీ పొయిటిక్. సో ఆ కంపానియన్షిప్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించాలని ట్రై చేశాను, అండ్ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఈస్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ వర్కింగ్. ఆఫీస్లో ఆడవాళ్ళతో కబుర్లు, సీనియర్లతో అగౌరవంగా మాట్లాడడం, జీతానికి మాత్రం టైంకి రెడీ. ప్యాంట్ మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా. అదొక గొప్ప ప్రోగ్రాము, ఈయన ఒక పవర్ స్టార్. మరి నీ మొహానికి అందం అంటుకుంది, అందం తుడుచుకుంటే పోదు కదా. ఇప్పుడు నాతో శ్రీకాంత్ ఉన్నారు. ఈయన రేడియో మిర్చి 98.3 వాళ్ళు కండక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే కాంటెస్ట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. అండ్ ఈయనకి వారాహి ప్రొడక్షన్ తరఫు నుంచి మా హీరోయిన్ ఒక iPhone 5s గిఫ్ట్ అందించబోతున్నారు. కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. సో మనం ఇప్పుడు శ్రీకాంత్తో మాట్లాడదాం. శ్రీకాంత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. iPhone 5s గెలుచుకున్నందుకు. మూవీ కూడా చూశాను, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఐ ఫీల్ సో లక్కీ అండ్ సో హ్యాపీ. మోరోవర్ ఇలాంటి పిక్చర్స్ ఇంకా రావాలి, అండ్ మోరోవర్ సాయి గారు ఇంకా మంచి మూవీస్ తీయాలి, అండ్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు కూడా ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను.
మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ ఊహలు ఏమి గుసగుసలాడుతున్నావు అని. సో దానికి మీరు ఏం చెప్పారు, ఎలా గెలుచుకున్నారు అని మాకు కొంచెం ఆతృతగా ఉంది. సో మాతో కూడా షేర్ చేసుకున్నారు డైరెక్ట్గా. అంటే మేము రేడియోలో విన్నాం కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఉన్నారు కాబట్టి మీ మాటల్లోనే చెప్పండి. యాక్చువల్గా నన్ను అడిగిన క్వశ్చన్ మీ ఊహలో ఏమని గుసగుసలాడుతున్నాయని, నేను దానికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే నిన్న రాత్రి నాకు అద్భుతమైన ఊహ వచ్చింది. అది ఏంటంటే చిరంజీవి గారు 150వ సినిమాకి కథ అందించిన వారికి ₹1 కోటి పారితోషికం ఇస్తా అన్నట్టు, ఆ కథని నేను అందించినట్టు, ఆయనకు అద్భుతంగా నచ్చి ఆ కథని నన్నే డైరెక్ట్ చేయమన్నట్టు, నేను డైరెక్ట్ చేసిన వెంటనే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయినట్టు, వెంటనే బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా పిలిచి సినిమాని డైరెక్ట్ చేయమన్నట్టు, వెంటనే డైరెక్ట్ చేయడం జరిగిపోయింది, అది కూడా సూపర్ హిట్ అయిపోయినట్టు. తర్వాత హాలీవుడ్ నుంచి టామ్ క్రూస్ కూడా నన్ను డైరెక్ట్ చేయమన్నట్టు, అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరో వెనకాల లాగుతున్నట్టు అనిపించింది. ఎవరో అని చూస్తే లేచి చూస్తే మా డాడీ. వెరీ నైస్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి మన లక్కీ విన్నర్ శ్రీకాంత్ మంచి iPhone 5s గెలుచుకున్నారు. సో సినిమా బాగా నచ్చిందంటున్నారు, మీరు వెళ్ళి చూడండి. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. వారాహి చలనచిత్రం సూపర్ హిట్ అయిందండి, దాన్ని సీక్వెల్ చేద్దాం అనుకుంటున్నాడు.